Welcome back to my channel. So ee video వచ్చేసి completely about నార్మల్ గా మనం సేల్స్ వచ్చినప్పుడు ఎలా ఇంపల్సివ్ పర్చేజెస్ చేస్తాము అండ్ దాని నుంచి ఎలా సేవ్ అవ్వాలి అన్న దాని గురించి అండ్ నేను రీసెంట్ గా ఏమేమి అమెజాన్ లో పర్చేస్ చేశాను లైక్ రీసెంట్ గా మనకి అమెజాన్ లో సేల్ అయింది కదా ఇట్స్ అ వెరీ హ్యూజ్ సేల్ సో ఆ సేల్ టైంలో నేనేం పర్చేస్ చేశాను అన్న దాని గురించి ఈ వీడియో మొత్తం అన్నమాట సో నేనేమేమి పర్చేస్ చేస్తానో చూస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ ఎలా మనం ఇంపల్సివ్ పర్చేసెస్ చేస్తాము అండ్ దాని నుంచి ఎలా తప్పించుకోవచ్చు అండ్ కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ షేర్ చేస్తాను ఎలా మీకు ప్రోడక్ట్స్ మంచి డిస్కౌంట్స్ లో దొరుకుతాయి అని చెప్పేసి సో వీడియో లాస్ట్ వరకు చూడండి లెట్స్ గెట్ ఇంటు ద ఫస్ట్ ప్రోడక్ట్ చూసేద్దాం చూస్తూ మాట్లాడదాం అసలు ఈ ప్రోడక్ట్ నేను ఎప్పటి నుంచి విష్ లిస్ట్ లో పెట్టుకొని ఉన్నాను లైక్ ఏంటి అని చెప్పేసి ఫస్ట్ టిప్ వచ్చేసి జనరల్గా మనకి ఇలాంటి సేల్స్ రన్ చేసే ఛానల్స్ చాలా ఉంటాయి అన్నమాట లైక్ టెలిగ్రామ్ ఛానల్స్ కానీ వాట్సాప్ ఛానల్స్ కానీ కొంతమందికి టెలిగ్రామ్ ఛానల్స్తో ప్రాబ్లం ఉంటుంది అంటే సెక్యూరిటీ రీజన్స్ సో మీరు కావాలంటే ఒక వాట్సాప్ లింక్ వచ్చేసి గ్రూప్ లింక్ వచ్చేసి నేను కామెంట్ సెక్షన్లో పెడతాను సో అది మీరు చెక్అవుట్ చేయొచ్చు దాంట్లో వాళ్ళు డే టు డే బేసిస్లో సేల్స్ ఉన్న ప్రోడక్ట్ లింక్స్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటారనమాట సో దాంట్లో నుంచి మీరు ఈజీగా తెలుసుకొని పర్చేస్ చేసేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది వాళ్ళు అంటే మ్యాక్సిమం అబౌవ్ 60% డిస్కౌంట్ ఉన్న ఐటమ్సే అన్ని పోస్ట్ చేస్తూ ఉంటారనమాట అండ్ ఎవ్రీథింగ్ A to Z అమెజాన్లో దొరికే ప్రతి ఐటమ్ పోస్ట్ చేస్తూ ఉంటారు డిస్కౌంట్ ఉన్నప్పుడు అండ్ మాన్యువల్గా మనం షేర్ అంటే చూసుకొని పర్చేస్ చేయడము సేల్ ఉన్నప్పుడు అన్న దానికన్నా నాకైతే ఈ సేల్ టైం అనేది ఒక గిమిక్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని ప్రోడక్ట్స్ మీద బాగా హై ప్రైస్ పెట్టేస్తారు అవి నార్మల్ టైమ్స్లో బాగా డిస్కౌంట్స్లో ఉంటాయి అండ్ కొన్నిటి మీద అయితే చాలా లో డిస్కౌంట్స్ పెడతారు సో నాకు తెలిసినంత వరకు మీరు అమెజాన్లోకి వెళ్ళినప్పుడు డిస్కౌంటెడ్ ప్రైజెస్ సేల్ ప్రైజెస్ అన్ని చెప్పి కొట్టి చూడండి మీకు తెలుస్తుంది అంటే అలాంటి ప్రోడక్ట్స్ డిస్ప్లే అవుతుంటాయి అండ్ డిస్కౌంట్ హౌస్ అని చెప్పేసి కూడా మనకి కొన్ని స్లాట్స్ వస్తూ ఉంటాయి కదా అమెజాన్లో స్క్రోల్ చేస్తుంటే అలాంటి వాటి మీద మీకు మంచి ఆఫర్స్ దొరుకుతాయి కానీ బేసికలీ మనం ఏం చేస్తాం ఈవెన్ నేను కూడా జనరల్గా ఎక్కడన్నా చూసినవి అలా లింక్స్ తీసుకొని వాటిని డైరెక్ట్గా పర్చేస్ చేయడానికి చూస్తాం కదా దానికన్నా అలాంటి విష్ లిస్ట్ చేసుకున్నా కూడా అలాంటి గ్రూప్స్ ఫాలో అయ్యి డిస్కౌంట్ ప్రైజెస్లో ఉన్నప్పుడు తీసుకోవడమే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే అది చాలా యూస్ఫుల్ అనమాట మనకి చాలా ప్రైస్ తక్కువలో పడుతుంది అండ్ దీస్ డేస్ ఈ బాక్సెస్ ఏవైతే ఉన్నాయి కదా ఇవి ఏంటంటే ఇలా వెజిటేబుల్ స్టోర్ చేసుకోవడానికి వస్తున్నాయి కదా ఇట్లా కింద వచ్చేసి మనకి ఇలా వస్తుంది డ్రైనర్ లాగా అంటే ఇవి 4 సెట్ ఆఫ్ 4 అనమాట సో సెట్ ఆఫ్ 4 వచ్చేసి మనకి ఇక్కడ ఉన్నాయి అండ్ నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను దాంట్లో ఇది వచ్చేసి మనకి డ్రైనర్ మనం ఏమైనా ఆకుకూరలు వెజిటేబుల్స్ దాన్ని ఇలా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట నేను వీటిని దీస్ డేస్ ఎంత చూస్తున్నానంటే ఎక్కడంటే అక్కడ ఇవే చూపిస్తున్నారు సో తీసుకుందామన్న ప్లాన్ అయితే ఉన్నాయన్నమాట బట్ ఇవైతే నాకు సేల్లో ఆల్మోస్ట్ 210K వచ్చేసాయి నార్మల్గా దీని ఎంఆర్పి వచ్చేసి చాలానే ఉంది అరౌండ్ 500 అట్లా 4 కలిపి 210కి వచ్చాయి వెరీ బెస్ట్ ప్రైస్ నార్మల్గా మనకి వెజిటేబుల్స్ అవి చెడిపోతూ ఉంటాయి కదా వాటర్ వచ్చేసి సో దీంట్లో అయితే ఆప్షన్ ఉండదు మంచిగా వాటర్ కింద స్టోర్ అయిపోతుంది మనం ఇలా డ్రైన్ చేసుకోవచ్చు అండ్ మంచిగా వెజిటేబుల్స్ ఇక్కడ ఉండిపోతాయి అన్నమాట సో మంచిగా ఇట్లా చిన్నగా స్లీక్గా ఉండడం వల్ల ఫ్రిడ్జ్లో కూడా నీట్గా కట్టేస్తాయి సో ఇవి వచ్చేసి 4 కాంబో అన్నమాట సో యా అండ్ నార్మల్గా ఈ గ్రూప్స్లో ఫాలో అవ్వడం ఈ గ్రూప్స్లో ఉండటం వల్ల యూజ్ ఏంటంటే జనరల్గా మనం సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు బట్ ఇలా గ్రూప్స్లో ఉన్నప్పుడు ఏంటంటే జనరల్గా వీళ్ళు కూడా ఎక్కువ పర్చేసెస్ ఉన్న ఐటమ్స్ని డిస్కౌంట్స్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తారు సో నేనైతే అలాంటి గ్రూప్స్ ఫాలో అవ్వటం చాలా యూస్ఫుల్ అని చెప్తాను సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఆల్రెడీ నేను యూజ్ చేయడం కూడా స్టార్ట్ చేసేసాను ఇదన్నమాట కోంబ్ ఇది ఏంటంటే మనకి మీరు ఈ షేప్ చూస్తే కానీ ఇలా ఉంటుంది అనమాట మనకి హెడ్ బాత్ చేసినప్పుడు ఈజీగా వైడ్ టూత్ కోంబ్ మంచిగా నీట్గా
కోమ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వీళ్ళు దీంతో అదేంటంటే ఇదన్నమాట. ఇది మీరు చూస్తే క్లీనర్, మంచిగా ఇట్లా హెయిర్ మనం దూసుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసుకోవచ్చు వెరీ ఇట్లా నీట్గా. ఇదైతే యూస్ఫుల్ ప్రోడక్ట్. కానీ ఇదేంటి తెలుసా, దీంట్లో మంచి షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి. పిల్లలకైతే దూరంగా పెట్టాలి, బాగా కుచ్చుకుపోతుంది అనమాట ఇది కానీ తగిలితే. అండ్ నాకైతే ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనిపించింది. మనమైతే బేసికలీ నార్మల్ టైమ్స్లో అండ్ హెడ్ బాత్ చేసినప్పుడు, ఆయిలింగ్ చేసినప్పుడు డిఫరెంట్ కోమ్స్ యూజ్ చేయడం అన్నది చాలా బెస్ట్. బికాజ్ వెట్ హెయిర్ చాలా సెన్సిటివ్ ఉంటుంది. అందుకని చెప్పేసి మనం వెట్ హెయిర్ని చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలన్నమాట. దానికి ఈ కోంబ్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ వెల్ గో టు అవర్ నెక్స్ట్ ప్రోడక్ట్. ఇవన్నీ నేను చాలా డేస్ నుంచి విష్ లిస్ట్లో పెట్టుకొని ఉన్నాను, కానీ గ్రూప్స్లో అయితే వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉన్నారు, నేను చూస్తూ ఉన్నాను. సో వాళ్ళు పోస్ట్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి ఇది జెబ్రానిక్స్ కంపెనీ నుంచి పవర్ బ్యాంక్ MB 10,000 S6 అనమాట. ఎంత బాగుందంటే, ఫస్ట్ థింగ్ ఇది నా ఫేవరెట్ కలర్లో వచ్చింది, పర్పుల్. అండ్ ఇక్కడ మనకి బ్యాటరీది రీడింగ్స్ కూడా చూపిస్తుంది అండ్ ఏ కెపాసిటీ ఎంత. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యూటిఫుల్ థింగ్, దీంట్లో మనం 4 టైప్స్ ఆఫ్ కేబుల్స్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ కెన్ సీ ఐఫోన్ C టైప్, నార్మల్, ఇట్లా మంచిగా ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, నా ఫేవరెట్ కలర్ అసలుకి, నాకైతే మస్తు నచ్చింది ఇది. అండ్ ఇదైతే డామ్ చీప్, ఆల్మోస్ట్ 600, 620, 630 అరౌండ్ పడింది. సూపర్ ప్రోడక్ట్, వెరీ వెరీ యూస్ఫుల్. సో మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వీటి అన్నిటి లింక్స్ అయితే పోస్ట్ చేస్తాను, పర్చేస్ చేసుకోండి. ఇదైతే మస్ట్ బై అని చెప్తాను నా రికమెండేషన్లో అయితే. ఇంకొక ప్రోడక్ట్, ఇది అయితే ఎన్ని చూసానంటే నేను లిటరలీ చాలా కంపెనీసే చూసాను. నాకు ఎప్పుడు ఇది ఎందుకో అంత తీసుకోవాలా వద్దా, వర్తా కాదా అని అనిపించేది. బట్ ఈసారి ఆ వాట్సాప్ గ్రూప్ దయ వల్ల ఇది బాగా డిస్కౌంట్లో ఉండే అనమాట, అందుకే పర్చేస్ చేసేసాను. ఎంత బాగుందంటే, ఇంతకి ఇది ఏంటో చెప్పలేదు కదా. ఇది వచ్చేసి జనరల్గా మనకి ఇప్పుడు రెనే వాళ్ళవి ఇట్లా గ్రే హెయిర్ కవరేజ్వి వస్తున్నాయి కదా, పాడ్స్ అండ్ లిక్విడ్స్, కారా వాళ్ళది అట్లా. బట్ అవి అయితే చాలా కాస్ట్ అనిపించింది, నాకైతే అంత పెట్టాలని అస్సలు అనిపించలేదు. సేమ్ ఇదే పాడ్ మనకి రెనేలో కూడా ఉందన్నమాట, కానీ ఇది నేను రెనేలో తీసుకోలేదు. ఇది వచ్చేసి నేను తీసుకున్నాను మెక్సానిక్ అని ఒక కంపెనీలో అనమాట, అమెజాన్లోనే. నేను లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. ఇది గ్రే హెయిర్ కవరేజ్ అనమాట. దీని పాడ్ చూసారా, ఇక్కడ ఇలా ఉంది. యాక్చువల్లీ ఈ పింక్ కలర్ది పీల్ చేసేస్తే ఇక్కడ మనకి మిర్రర్ వస్తుంది అనమాట. సో మనం పీల్ చేసేద్దాం, ఎలాగో ఇది యూజ్ చేయాలి కదా ఇంకా. ఓ మై గాడ్, నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఇది యూజ్ చేయడానికి. నా ఫేవరెట్ థింగ్. ఇఫ్ మీరు చూస్తే నాకు కొంచెం గ్రే హెయిర్ వచ్చి ఉంటుంది ఇట్లా క్రౌన్ ఏరియాలో. సో ఓన్లీ రూట్స్ అనమాట ఫ్రంట్ సైడ్లో. సో నాకైతే చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈవెన్ నాకు ఇది చూస్తుంటే ఐబ్రో పాడ్స్ ఉంటాయి కదా, అవి గుర్తొస్తుంది అనమాట, అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అరే ఏమైంది, నాకు యాక్చువల్లీ నీల్స్ అస్సలు లేవు అనమాట. సో దీన్ని ఎలా తీయాలి, ఓ మై గాష్, యా ఫైన్ అది వచ్చేసింది. ఇక్కడ మంచిగా ఫుల్ సైజ్ మిర్రర్ అయితే ఉంది మనకి, మస్తు ఉంది. నాకైతే ఇది మస్తు మస్తు నచ్చేసింది. అండ్ లెట్స్ స్టార్ట్ యూజింగ్. అండ్ ఇది చిన్న బ్రష్, అంటే మనకి ఇట్లా అప్లికేటర్ అనమాట, ఇలా 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 అప్లై చేయడానికి. ఎంత స్మూత్ ఉందో అసలుకి. ఇవన్నీ ఏమీ కెమికల్స్తో తయారైండదు అనమాట, ఇది కంప్లీట్గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేశారని చెప్పేసి ప్యాకేజింగ్ మీద అయితే ఉంది. సో అండ్ మన నెక్స్ట్ ప్రోడక్ట్ అన్నమాట ఏంటంటే ఇది బాడీ స్క్రబ్. అండ్ దీస్ ఒక్కటి ఏంటంటే ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం నేను నా వర్క్ అయితే హెయిర్ రిమూవల్ ప్రాసెస్కి
ఎక్కువ రేజర్సే యూజ్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే ఎక్కడైనా బాడీ మీద హెయిర్ తీయడానికి. సో అప్పుడు మనం చేసినప్పుడు ఇన్గ్రోన్ హెయిర్ నుంచి అండ్ డెడ్ స్కిన్ సెల్స్ నుంచి చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇలాంటి స్క్రబ్స్. ఇది మంచిగా ఎక్స్పోలియేషన్కి అనమాట. నార్మల్గా గ్లౌజ్ అనమాట. ఇది ఇలా చూపిస్తాం, ఇలా ఉంటుంది. ఎంత ఫ్రెజైల్గా ఉందంటే సూపర్ ఉంది అసలుకి. మంచిగా ఇలా హ్యాండ్కి వేసుకొని మనం దీని మీదనే సోప్ పెట్టేసుకోవచ్చు, ఇలా ఎక్స్ఫోలియేట్ చేయొచ్చు అనమాట. వెరీ యూస్ఫుల్. అసలు ఇన్గ్రోన్ హెయిర్ అయితే చాలా బాగా రాకుండా చేస్తుంది అనమాట. అండ్ వీక్లీ వన్స్ బాడీ ఎక్స్ఫోలియేట్ చేసుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అదనమాట సంగతి. అండ్ దీని కాస్ట్ కూడా మనకి యాక్చువల్లీ దీని కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ పడింది. ఇది సమ్ అరౌండ్ మంచి బ్రాండ్ నుంచే తెప్పించాను. సమ్ 400 చేంజ్ అలా పడింది. సో యా, ఇవన్నీ కూడా నేను చాలా డేస్ నుంచి విష్ లిస్ట్లో పెట్టుకొని ఉన్నాను. సో సేల్ టైంలో తీసుకుందామని చెప్పేసి. అండ్ నాకైతే ఇవన్నీ మంచి డీల్స్లోనే వచ్చాయి అనిపించింది. సో మీకు కూడా ఎవరికైనా ఏ ప్రోడక్ట్స్ కావాలన్నా లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, పర్చేస్ చేసేసుకోండి. అండ్ 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 ఇది నా ఫేవరెట్ థింగ్ ఏంటి తెలుసా? నార్మల్గా నాకు ఎప్పుడన్నా నేను నా రూమ్ టూర్ కానీ వ్యానిటీ టూర్ కానీ చేస్తే పక్కా చూపిస్తాను. నా దగ్గర చాలా చాలా కాస్మెటిక్స్ ఉన్నాయి. వాటిని స్టోర్ చేసుకోవడానికి నాకు ప్లేస్ లేదు అండ్ కంటైనర్స్ కూడా లేవు. కానీ ఇవి అయితే నాకు మస్తు క్యూట్గా అనిపిస్తుండే. చాలా డేస్ నుంచి పర్చేస్ చేయాలని వెరీ ఎక్సైటెడ్గా ఉన్నాయి అన్నమాట. సో ఫైనలీ పర్చేస్ చేసేసాను. ఇది ఇందాక చూపించింది పెద్దది, ఇవి చిన్నవన్నమాట. ఇవి 3 వచ్చాయి. ఇలాంటి సైజ్వి 2 అండ్ ఇట్లా రెక్టాంగిల్ సైజ్ది ఒకటి, ఇంకొకటి ఇక్కడ ఉంది. సో ఇదన్నమాట. ఎంతో క్యూట్గా ఉంది కదా, వెరీ క్లియర్. దీని లోపల ఏం పెట్టినా మనకి ఈజీగా కనిపించేస్తుంది అనమాట. సో మనం ఏదైనా యాక్సెసరీస్ అవి స్టోర్ చేసుకుంటే మంచిగా ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది. అండ్ నేనైతే ప్లాన్ చేస్తున్నాను ఐకియాలో ఒక మంచి డ్రాయర్ లాంటి ఒక ఇది టేబుల్ తీసుకోవాలి అని చెప్పేసి. డ్రాయర్ లాంటి చెస్ట్ అంటే మంచిగా డెప్త్ ఉన్న కంపార్ట్మెంట్స్ ఉన్న డ్రాయర్ అనమాట. సో దట్ నా కాస్మెటిక్స్ అన్ని దాంట్లో సార్ట్ అవుట్ చేయొచ్చు అని చెప్పేసి. చూద్దాం ఎంతవరకు దట్ విల్ హ్యాపెన్ అండ్ ఎప్పుడు అవుతుందో చూద్దాం. అండ్ ఐకియాలో కూడా సేల్ నడుస్తూ ఉంటుంది ఎప్పుడు. సో వెళ్ళి ఎప్పుడైనా పర్చేస్ చేసేయచ్చు, అదనమాట సంగతి. అండ్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి క్లోతింగ్ ఐటమ్ అనమాట. ఇది అయితే ఓ మై గాడ్, నేను చాలా ఐటమ్ అనమాట. ఎన్ని డేస్ నుంచి అనుకుంటున్నాను ఇది పర్చేస్ చేయాలి అని చెప్పేసి. బట్ కొంచెం డౌట్గా ఉండే ఎలా వస్తుందో ఏంటో ఫ్యాబ్రిక్ అని. యాక్చువల్లీ ఇదైతే సమ్మర్ ఫ్యాబ్రిక్, మరి వింటర్కి సూట్ అవుతుందా లేదా అన్నది తెలియదు కానీ. బట్ యా, సమ్మర్ కూడా వచ్చేస్తుంది కదా నెక్స్ట్ కమింగ్లో. ఇదన్నమాట ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుందో అసలుకి. ఇట్లా ఇది అంబ్రెల్లా కట్ అనమాట. పిక్చర్ నేను సైడ్కి యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఇప్పుడు వేసుకొని చూపించట్లేదు, బట్ కమింగ్ వీడియోస్లో ఇప్పుడు ఒకసారి షార్ట్స్లో వేసుకొని చూపిస్తాను. సో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా అనమాట. ఇది వచ్చేసి ఇలా వస్తుంది. వెరీ వెరీ సింపుల్ అనమాట. నార్మల్గా ఉంటుంది ఫ్రంట్ సైడ్లో. కింద మాత్రం ఇందాక చూపించా కదా ఇలా గొట్టపట్టి వర్క్ వచ్చింది. అలా ఫుల్ లెంత్ వస్తుంది. నాకైతే హ్యాండ్స్కి కూడా ఇలా స్ట్రైప్స్తో గొట్టపట్టి వర్క్ వచ్చిందనమాట. అండ్ ఇది బాటమ్ స్ట్రైట్ కట్ ప్యాంట్. ఐ డోంట్ థింక్ సో ఇది నాకు వస్తుంది అని చెప్పేసి, బికాజ్ షింక్ కూడా అవుతుంది కదా. సో కానీ నార్మల్గా వచ్చే వాళ్ళకైతే బాగుంది. ప్యాంట్ క్వాలిటీ కూడా, ఫ్యాబ్రిక్ అంతా బాగుంది. లైక్ బ్లాక్ ప్రింట్ వచ్చింది, కాటన్ కదా. అండ్ ఫైనల్లీ దుపట్టా నాకైతే ఇది మస్తు నచ్చింది, బికాస్ ఫుల్ కాటన్లో వచ్చింది. నాకైతే ఫుల్ కాటన్ ఉన్న దుపట్టాస్ చాలా ఇష్టం. దీస్ డేస్ చాలా రేర్ కదా ఫుల్ కాటన్ ఉన్న దుపట్టాస్ రావటం.
సో దట్స్ ఇట్ గైస్, అదనమాట వీడియో. సో ఇప్పటిదాకా నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మీ అందరికీ ప్రోడక్ట్స్ నచ్చాయని అనుకుంటున్నాను. ఎవరైనా ఏదైనా ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటున్నానంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, పక్కా చూసి పర్చేస్ చేసేసుకోండి. అండ్ ఇంకా మీకు ఎవరికైనా ఏమైనా న్యూ థింగ్స్ పర్చేస్ చేయాలి అని ఉంటే సేల్స్ ఉన్నప్పుడు ట్రై చేయండి. అండ్ మ్యాక్సిమం అమెజాన్లో ఇయర్ లాంగ్ 365 days ఏదో ఒక సేల్ రన్ అవుతూనే ఉంటుంది. సో మీరు మీ విష్ లిస్ట్లో పెట్టుకోవడం కానీ ఏదైనా చేసుకుంటే మీకు సేల్లో ఉన్నప్పుడు పర్చేస్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఈవెన్ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి విష్ లిస్ట్లో ఉంటే, అది తగ్గిందా పెరిగిందా అని చెప్పేసి. సో దాంతో మీరు సేల్ టైంలో అంటే మీకు నచ్చినవి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోకుండా ఉంటాయి. విష్ లిస్ట్లో ఉంటే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు కదా, అది ఒక మెయిన్ అడ్వాంటేజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇంపల్సివ్ పర్చేసెస్ కూడా తగ్గిస్తాము. విష్ లిస్ట్లో మనం ఏది కావాలంటే అది పెట్టుకొని ముందే ఉన్నాము అంటే బిఫోర్ సేల్. అండ్ నేనైతే ఖాళీ టైంలో ఎప్పుడూ ఏదో ఒకటి బ్రౌజ్ చేస్తూనే ఉంటాను. అండ్ దీస్ డేస్ ఎందుకో కొత్తగా అమెజాన్ ఫైన్స్, అమెజాన్ మస్ట్ హ్యావ్స్ అలాంటివి ఎక్కువ చూస్తూ ఉన్నాను అనమాట, వీడియోస్, రీల్స్. సో అది అనమాట సంగతి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. అండ్ ఇంకా నా ఛానల్లో లైఫ్ స్టైల్, ఫ్యాషన్ అండ్ ట్రావెల్కి రిలేటెడ్ వ్లాగ్స్ కంటెంట్ ఉంటుంది. అండ్ ఇంకా చాలా న్యూ కంటెంట్ ప్లాన్ చేసుకొని ఉన్నాను. హోప్ యూ విల్ ఎంకరేజ్ దిస్ వ్లాగ్స్ అండ్ ఛానల్స్. అండ్ ఇంకా న్యూ కంటెంట్ కూడా తీసుకురావడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.